స్వామివారి విశిష్టత గురించి కొంచెం చెప్పండి. శ్రీ గురుభ్యో నమ. హరే ఓం. ఈ ముక్కాల గ్రామంలో వేయించేసినటువంటి ఉమా సోమేశ్వర స్వామి వారి యొక్క విశిష్టత గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే, చంద్రుడి యొక్క తాతగారైనటువంటి అత్రి మహర్షి ఈ స్వామివారిని ప్రతిష్ఠ చేశారు. ఇది చంద్రలింగం. స్వామివారు తెల్లటి పాలరాతి లింగం. అలాగే గౌరీపీఠం మీద స్వామివారు వేయించేసి ఉన్నారు. శివుడికి ఉన్నటువంటి 5 ముఖాల్లో మొట్టమొదటి ముఖమైనటువంటి సజ్జోజాతముఖ లింగం ఈ సజ్జోజాతముఖ లింగం. స్వామివారు ప్రాముఖ్యంగా ఉంటారు. విశేషమైనటువంటి విశిష్టత కలిగినటువంటి లింగం ఈ సజ్జోజాతముఖ లింగం. మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి సజ్జోజాతముఖ లింగం కూడా ఇదే. అంటే పడమట వైపు ఉన్న ముఖ చిత్రం అండి స్వామివారు. చక్కగా స్వామివారు పడమముఖంగా ఉంటారు. అంటే ఇప్పుడు అన్ని ఆలయాల్లో కూడా స్వామివారు మనకు తూర్పు వైపుగా మొహం ఉంటుంది, కానీ ఈ ఆలయంలో మాత్రం విశిష్టత ఏంటంటే పడమర వైపు ఉంటారు. అంతేనండి. ఈ మనం చూసేటటువంటి ఆలయాలన్నీ కూడా తూర్పు వైపు ఉంటాయి. ఈ పురాతనమైనటువంటి ఈ ఆలయం పడమముఖంగా ఉంటుంది. మనం తూర్పు వైపు నమస్కారం చేసుకుంటాం. అలాగే ముక్కాముల గురించి చెప్పాలంటే, బ్రహ్మగారు యజ్ఞం చేసినటువంటి యజ్ఞగుండం మీద ఈ వశిష్ఠ గోదావరి ప్రవహించింది కాబట్టి, ఆ నది సుడులు తిరుగుతూ అక్కడ ప్రవహించింది కాబట్టి ఇక్కడ బ్రహ్మకొండ క్షేత్రం అనేటువంటి విశిష్టంగా చెప్తారు. అలాగే ఆ గుండం నుంచి ఒకే కాడకు 3 కమలాలు పుట్టాయి కాబట్టి ముక్కమల అనేటటువంటి పేరుతోటి ఈ యొక్క ఊరు ప్రతిష్టమైంది.